ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తీరంతా కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అవ్వా ఇదేంటని ముక్కున వేలు కూడా వేసుకుంటున్నారు. ఎంత ఘోరం అంటే 90% పైగా మేము గెలిచినామనేమో పెద్ద బీంకాలు పోరుతో డాంబికాలు కొట్టిరు. తీరా చూస్తే 35 పైగా స్థానాల్లో హంగొస్తే ఆల్మోస్ట్ దాంట్లో 17కు పైగా మెజార్టీ బీఆర్ఎస్ వాళ్ళకే ఉంది. లేలేలే అది ఎట్లా ఒప్పుకునేది లేదు. మీరు ఏం చేస్తారో చేయరు, ఎట్లా గుంజుకొస్తారా, కొడతారా, తంతారా, బెదిరిస్తారా, పైసలు ఇస్తారా, ఏమన్నా చేయరు. కానీ మొత్తానికైతే మనమే కైవసం చేసుకోవాలని చెప్పేసి హుకుం జారీ చేసిన విధానం కనబడతలేదా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో? ఒకసారి చూడరిమా, జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు హాజరవ్వకుండా 28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిల్ ఈమె ఫాతిమాను అడ్డుకున్న పోలీసులు. ఈమె పేరు పైన మిస్సింగ్ కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి ఈ చక్రం అంతా ఎవరు తిప్పాలని ప్రయత్నం చేసిరంటే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఒక్కసారి చూడరు, అరే నా మీద అలాంటిది ఏమీ లేదు, తను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన అనేసి సో చైర్మన్ ఎన్నికకు హాజరవుతానని ఎక్కడ సంతకాలు పెట్టమన్నా పెడతానని తేల్చి చెప్పినప్పటికి కూడా ఆమెను ఏ రకంగా ఇది చేస్తారో ఒక్కసారి చూడండి. This is the fake news. Who did I don't know, but with my willingness I'm going to the uniform candidate with Palasaran. Ward number you should check. 28th ward. ఇక కొట్లాటలు తొర్రూరులో చూసిరు. ఎట్లుందంటే ఘోరము. హెడ్ గుంజుకరండి, వెయ్యండి, పడేయండి, తొయ్యండి. ఇంత అరాచకమా? సరే ఓకే, అధికార పార్టీ ఎప్పుడైనా కూడా తన బెనిఫిట్స్ కోసము తన ఖాతాలో సీట్లు ఎక్కువ వేసుకోవాలన్న ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంత అరాచకంగా కాదు కదా. హర్రి బర్రిన వేసేసిరు. మున్సిపల్ ఎలక్షన్స్ అన్నారు, ఓకే. ప్రతిపక్ష పొలం మీద ఏం చేసిరు? ఇమ్మీడియట్లీ సిట్ విచారణలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తేరుకోకూడదు, తేరుకుంటే మనకి ఇక్కడ సీట్లు తగ్గుతాయేమో. సో బ్యాక్ టు బ్యాక్ విచారణలు. హరీష్ రావు, సంతోష్, కేటీఆర్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళు ఇదంతా చూసుకొని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుందామో. వాళ్ళకు సమయం ఇస్తే మనకు ఎక్కడ బొక్కబడుతుందో, మనకు ఎక్కడ సున్నా వస్తుందో సో అని వీళ్ళు చేసిన దరిద్రపు పనులన్నీ కూడా తెలంగాణ జనాలు చూస్తున్నారు. ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది, ఎవ్రీథింగ్ కౌంటే. ఇవాళ కౌంట్ అవ్వదు అనుకుంటారేమో కానీ ప్రతిదీ కూడా ప్రజలు ఈరోజు ఈ జనరల్ ఎలక్షన్స్ వరకు జరిగే ఎలక్షన్లో సో ఎందుకంటే అధికారం, అంగబలం, అర్ధబలం అన్నీ ఉంటాయి కాబట్టి పాక్షికంగా సునకానందం పొందే విధంగా రిజల్ట్ను సంపాదిస్తుండొచ్చు. కానీ దాని తర్వాత అసలైనది ఒకటి ఉంటుంది కదా, ఆ అసలైన దాంట్లో ప్రజలు ఏం ఆలోచించాలో అది ఆలోచిస్తారు కదా. నిజంగా నేను ఒక్కటే అడుగుతున్నా, మీకు 90% పైగా మేము స్వీప్ చేసుకొచ్చినామన్నారు కదా. మీరు స్వీప్ చేసుకొస్తే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది అసలు? ఈ స్వీప్ చేసుకొచ్చిన నేపథ్యంలో ఇవాళ ఎందుకు ఈ కిడ్నాప్లు, ఎందుకు వీళ్ళకు ఈ క్యాంపులు, ఎందుకు ఎవరో చేజారిపోతారనే భయం ఎందుకు, లేదంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి లాక్కోవాలనే ఇంతటి దౌర్భాగ్య చర్యలెందుకు? తొర్రూరులో ఉదయం నుంచి చూస్తున్నాం కదా ఏం జరుగుతుందో. ఎంత దారుణమైన విషయం అంటే వరంగల్ ఎంపీ కడియం కావ్యకు సంబంధించిన విషయం చూస్తున్నాం కదా. ఎక్స్ అఫిషియో ఆ తొర్రూరు మున్సిపాలిటీ గురించి లేని మెజార్టీని సంపాదించడం కోసం ఒకటి వచ్చేసి ఆమె ఎక్స్ అఫిషియో ఓటు ఒకటి యశస్విని రెడ్డి ఉంది. ఈ కావ్య ఆల్రెడీ గతంలోనే ఆమె వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే ఆల్రెడీ ఆమె ఎక్స్ అఫిషియో ఆమె ఆల్రెడీ నమోదైంది. మళ్ళీ ఎట్లా నమోదవుతుంది? పోనీ ఆమెకు అక్కడ ఓటు హక్కు కూడా లేదు తొర్రూరులో. ఇంకా ఎంత ఘోరమైన చర్యను మీరు చూస్తున్నారు, ఎంత దిగజారి బిహేవ్ చేస్తున్న విషయానికైతే స్పష్టంగా అర్థమవుతుంది కదా. బహిరంగంగా దొంగల్లాగా దొరికినప్పటికి కూడా అరే మీకు ఇది కాదురా నాయన, మీరు ఇట్లా చేస్తురు అని చెప్పి పొద్దున్న నుంచి పాపం ఎంత ప్రయత్నం చేస్తురు. అయినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని తరిమి కొడతారు. ఈ కాంగ్రెస్ నిజంగా చెప్పాలంటే గూండాలు అనే మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఆ జరుగుతున్న చర్య ఆ విధంగా ఉంది. ఘోరంగా ఆ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాల్లాగా బిహేవ్ చేస్తూ అక్కడ ఆయన సీనియర్ లీడర్ ఉన్నారు కదా ఎర్రబెల్లి దయాకర్ రావు పైన ఏ రకంగా దాడి చేస్తారో చూస్తున్నాం కదా.
ఇంతకు తెగబడి ఇంతకు దిగజారినరంటే వాళ్ళకు ఇన్నర్లో సాటిస్ఫాక్షన్ లేదు రేవంత్ రెడ్డికి. అది ఆయనకు తెలుసు. ఎంత పాపం ఈయనను మొయ్యాలని ఎంత ప్రయత్నం చేసినా రాధాకృష్ణ అది అవుతలేదు. పొట్టోడు మళ్ళీ ఉట్టిండు, గట్టోడు మళ్ళీ లేచిండు, ఆయన ఒక్కడే అతనొక్కడే, లేకపోతే నేనే రాజు నేనే మంత్రి. లేదు దాన్ని చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని రాతలు రాసిరని మాట్లాడుతున్నారు. అరే మిమ్మల్ని మీరే ఆ మాటను రాసింది ఎవరో కాదు, మీ రాధాకృష్ణనే రాసిండ్రు, ఎవరో కాదు. పాపం ఆయనకు బాధ ఎక్కువయ్యి మిమ్మల్ని లేపే ప్రయత్నంలో రాసిండో ఏమో తెలియదు బాధాకృష్ణ. సోషల్ మీడియా గురించి మాట్లాడుతుండే, ఎందుకంటే సోషల్ మీడియా ఈ మధ్యలో లెఫ్ట్ రైట్ వేసుకుంటారు కదా రాధాకృష్ణని. మీ తొలి పలుకులు, మీ చిల్లర పలుకులు అని మాట్లాడుతున్న నేపథ్యంలో మాట్లాడుతున్నాం కదా మేము. అందుకే మీకు ఎక్కడో కాలినట్టుంది. ఇవాళ అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. గ్రౌండ్లో ఎంత నెగిటివిటీ ఉందో చూస్తురు కదా. ఓ మహిళ అయితే ఏంది అరాచకం అని చెప్పేసి బూతులు మాట్లాడిన వైనం, లా మీదకి దిగకుండా బూతులు జరుగుతున్న అన్యాయాన్ని చూసి లా సంబోధించి మాట్లాడుతున్న వైనం కూడా చూసినాం. ఏమాత్రం వీళ్ళకు అసంతృప్తి ఉంది, అనుకున్న రేంజ్లో సీట్లు గెలవలేకపోయామనే విషయంలో ఇవాళ జరుగుతున్న పరాకాష్టే దీనికి కారణం. కాంగ్రెస్ గూండాలు అందామా, లేకపోతే ఇది రేవంత్ రౌడీయిజం అనాలా? ఏది ఏమైనా చేసేసి ఈ 30లో మేమే బాగా వేయాలని చూస్తున్నారా, లేకపోతే బీఆర్ఎస్తో దోస్తాను కలిపి చేస్తున్నా ఆల్రెడీ బయటపడింది కదా. మొన్నటిదాకా బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ఈరోజు బీజేపీతో దోస్తాను చేసి మరి ఆ లవ్లో ఉన్న విషయాన్ని ఏమని చెప్పాలి? ఇవాళ బయటకు వచ్చింది కదా. ఆ ప్రేమ వ్యవహారం అయితే బయటకు వచ్చినట్టే కదా బాజాప్తా. ఏం సమాధానం చెప్తారు ఈరోజు తెలంగాణ ప్రజలకు? సో ఇది పరాకాష్ట. తెలంగాణ ప్రజలు కొంచెం ఆలోచించరు, ఎందుకంటే మళ్ళీ మీకు ఇమ్మీడియట్లీ జెడ్పీటీసీ ఎంపీటీసీ వస్తే, ఎందుకంటే ఇప్పటికే చావు తప్పి కన్ను లొట్టబోయింది కాబట్టి ఇప్పుడు కనుక పెట్టలేదనుకో ఇంకో 4-5 నెలల ఆలస్యం అయితే ఇవి కూడా రావు. కాబట్టి సో ముందుగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాము. కొంచెం ఈ హాట్ దాంట్లో ఎట్లనో కొత్త వాళ్ళకి రైతు భరోసా వేసి పడేస్తే మనకి ఓట్లు రాలుతాయి అని చెప్పేసి ఈ హడావుడి కార్యక్రమం మొదలైంది. కాబట్టి ఈ జరుగుతున్న ఒక దరిద్రమైన పరాకాష్టను చూసైనా తెలంగాణ ప్రజలు రియలైజ్ అయితే బాగుంటుందేమో మరి.